పార్టీని ఆయన భుజస్కంధాల మీదే మోసినట్టుగా, అలాగే విజయవాడ అభివృద్ధి అసలు చంద్రబాబు నాయుడికి పట్టదని మొత్తం ఆయనే టాటా సంస్థ ద్వారా ఆయన ఉన్న పరిచయాల ద్వారా విజయవాడలో అభివృద్ధి చేశానని చెప్పిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. దీని గురించి ఏమంటారు? విజయవాడలో నిజంగా ఆయనే అభివృద్ధి చేశారు. సిగ్గు సరే ఉన్నోడైతే ఎవడో అట్లా మాట్లాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది చేస్తాను, ఇది చేస్తాను, అదెవరగా పొడుస్తాను, ఇదెవరగా పొడుస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి నువ్వు ఎంత దోచుకున్నావో, ఎంత దాచుకున్నావో, అభివృద్ధి చేస్తానని చెప్పి ఎంత తినేసావో, ఎంత మింగేసావో, ఎంత లాగేసావో విజయవాడ నగరంలో ప్రజల మొత్తానికి తెలుసు. ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు ఏ రోజు కూడా చంద్రబాబు గారు ఇంత మాట అనలేదే. ఒక కన్న కొడుకులా భావించారు నిన్ను, ఒక కుటుంబ సభ్యులా చూశారు నిన్ను. ఈ రోజు నువ్వు అలాంటి వాళ్ళు నోటుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు. అభివృద్ధి చేయడం నీ వల్లే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అభివృద్ధి జరగడం అంటే. నువ్వు అభివృద్ధి చేస్తానని చెప్పి సగానికి సగం దోచుకొని మింగేసి ఈరోజు నువ్వు పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిందని నీకు ఫండ్స్ వచ్చాయా? చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది నువ్వు అభివృద్ధి చేసావా? నీ బాబు సొమ్ము పెట్టావా? ఏం మాట్లాడుతా ఉన్నావు ఈరోజు నువ్వు? అందితే జుట్టు, అందకపోతే కాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, తప్పుడు కూతలు కూస్తే, నీతి నిజాయితీ క్రమబద్ధత క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో నుంచి వెళ్ళిపోయావు నువ్వు. ఎందుకంటే నీ దగ్గర నీతి, జాతి, నిజాయితీ, ఒక క్రమబద్ధత క్రమశిక్షణ లేని బతుకు నీది. అందుకే నువ్వు అర్హుడివి కాదని భగవంతుడు నిన్ను మెచ్చలేక ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళిపోయే కారణం తీసుకొచ్చుకున్నావు నువ్వు ఈరోజు. అలాంటి పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, నాయకుల్ని కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్యంగా లోకేష్ అని కానీ ఏదైనా కారు కూతలు కూస్తే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తట్టుకునే శక్తి కానీ అంత మా దగ్గర మాత్రం లేదు. ఎవరి దగ్గర కప్పచెప్పే బాధ్యత దగ్గరలో ఉందని హెచ్చరిస్తా ఉన్నాను. సో ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలతో పాటు విజయవాడ సెంట్రల్ రాజకీయాలు కూడా కొంత ఆసక్తి రేపుతా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని మార్చిన పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే ఆ పరిస్థితి? మల్లాది విష్ణు ఎంపీకాడు, కొబ్బరి చిప్పల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏం పీగుతాడు ఇక్కడికి వచ్చి? వెల్లంపల్లి శ్రీను ఏం పీగలేడు, మల్లాది విష్ణు ఏం పీగలేడు. ఏకైక వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే దమ్ము, ధైర్యం, కలేజా విజనున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన వల్లే సాధ్యం. అడవిలో ఉన్నదాన్ని ఈరోజు మహానగరంగా మార్చాడు 5 సంవత్సరాల్లో. కర్మకాలి మాకు ఎమ్మెల్యే అవ్వలేకపోయాడే కానీ ఈ 5 సంవత్సరాలు కూడా మా బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండుంటే దీన్ని ఎంత హైటెక్ సిటీలో చేసేవాడేమో అనుకుంటా ఉన్నారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో. ఈ మల్లాది విష్ణు అనేవాడు పెద్ద చెత్త వేదవ, చెత్త నాయకుడు, పరమ నీచ నికృష్టుడు. ఎక్కడ పడితే అక్కడ దాచుకోవడానికి వీడికి టైం సరిపోలేదు. చిన్న చితక కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి వీడిది. ఎక్కడైనా చిన్న చితక వ్యాపారస్తులను కూడా వదలలేదు ఇప్పటి వరకు కూడా. అన్నీ తెలుసుకొని ఈరోజు ఈయన తీసేసి ఆడిని ఇచ్చారు. ఆడు పీకేది ఏం లేదు, ఆడు పీకింది ఈ కట్లు లెక్క పెట్టేది అంతకన్నా ఏమీ లేదు. ఇద్దరిని కూడా భగవంతుడి మీద, కనకదుర్గమ్మ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వెల్లంపల్లి సీను కొవ్వు మొత్తం కరగదీస్తాడు మా బోండా ఉమామహేశ్వరరావు గారు. అంత దమ్మున్న నాయకుడు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎందుకురా బాబు తప్పు చేశామో, ఎందుకురా బాబు బోండా ఉమా గారిని గెలిపించుకోలేదు, ఆయన వల్లే సాధ్యం. మనల్ని చూడాలన్నా మన ఇంటి పెద్ద ఇంట్లో ఉండేవాడు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆపద వచ్చినా, మన ఇంట్లో శుభకార్యమైన అశుభకార్యమైన ముందు పెద్ద కొడుకులా ఇంటి ముందు కూర్చునేవాడు కుర్చీ వేసుకొని. ఈరోజు ఎవడు కూడా వచ్చే దిక్కు మొక్కు లేదు, చచ్చిపోయే దండేసే దిక్కు లేదు, శుభకార్యం అయితే అక్షింతలేసే దిక్కు లేదు మనకని ఈరోజు 60 లక్షలు ఏడుస్తూ ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు. ఎవడో కాదు, వెల్లంపల్లి సీన్ రానివ్వండి, రానివ్వండి, జగన్మోహన్ రెడ్డి రానివ్వండి, ఎవరు నిల్చున్నా సరే సెంట్రల్ నియోజకవర్గం గడ్డ బోండా ఉమ్మ గారి అడ్డ. సవాల్ విసురుతా ఉన్న ఒక మహిళగా ఎవడొస్తాడో రండి కాసుకుందాం.